సార్, జంతువుల కొవ్వుతో తిరుమల లడ్డు చేశారని చంద్రబాబు అంటున్నారు. రాజకీయ కుట్ర అని వైసీపీ అంటోంది. అసలు నిజంగా తిరుమలలో అలాంటి పరిస్థితులు ఉన్నాయా? మనం చెప్పగలిగేది ఒకటే, ఇది నిజమే అయితే మాత్రం చాలా భయంకరమైన అంశము, చాలా తీవ్రమైంది, దుర్మార్గమైంది. అందువల్ల దానిపైన విచారణ జరిపించాలి. నిజంగా జరిగిందా లేదా నిజాలు బయట పెట్టాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి చెప్తున్నాడు కనుక ముఖ్యమంత్రి ఆరోపణ చేస్తున్నాను లేము. వేరే ప్రతిపక్షాలు ఉన్నవారంటే ఆరోపణలు చేస్తారు, అధికారం ఉన్న వాళ్ళు ఆరోపణలు చేయడం కాదు కదా. సో అందువల్ల ముఖ్యమంత్రి చెప్తున్నాడు ఇలా జరిగింది అని. దానిపైన ఎవిడెన్స్ కూడా బయట పెట్టాలి, కేసులు పెట్టాలి. మరి కేసులు ఎంతమంది పైన కేసులు పెట్టారు, ఎవరిని జైలుకు పంపించారు, ఇంతకన్నా అన్యాయం ఇంకోటి ఉండదు కదా. ప్రజల మత విశ్వాసాలతో చెలగాట మాడడం కదా నిజమే అయితే. సో అందువల్ల ఇది రాజకీయ కుట్ర అని వైసీపీ అంటుంది, జరిగిందని టీడీపీ అంటుంది. నేను అనేది టీడీపీ వైసీపీ పక్క పెడదాం, ప్రభుత్వం ఏమంటుంది అంటే దానికి సంబంధించిన అధికారులు ఎవరు బాధ్యులు. వాళ్ళు పొలిటికల్గా బాస్లో అటాక్ చేస్తే సరిపోదు కదా. దాని బాధ్యులైన అధికారులపైన చర్య తీసుకోవాలి. మరి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటాడు, జేఈఓలు ఉంటారు, అక్కడ ఈవెన్ అర్చకులు ఉంటారు. దీని పర్యవేక్షణలో జరుగుతుంది, రహస్యంగా జరగదు. నాకు తెలిసిన వరకు సీసీటీవీలు కూడా ఉంటాయి లడ్డూలు తయారైనప్పుడు. మరి ఆ సీసీటీవీలో ఎవిడెన్స్ ఉండాలి కదా. ఎక్కడో చోట నీకు పర్చేజ్ ఆర్డర్లు ఉంటాయి. ఇప్పుడు ఎనిమల్ ఫ్యాట్ వాడారు అనేది చంద్రబాబు నాయుడు విమర్శ, జంతుకు అని. జంతుకు ఎడుకలు తెస్తారు, ఎక్కడో కానీ కొనుక్క రావాల్సిందే కదా. కొనుక్కొచ్చిన దానికి పర్చేజ్ ఆర్డర్ ఉంటుంది కదా. ఇప్పుడు దానికి నెయ్యి పర్చేజ్ చేశారా లేదా, నెయ్యి కాకుండా మరి ఎనిమల్ ఫ్యాట్ పర్చేజ్ చేస్తే పర్చేజ్ ఆర్డర్లు, పేమెంట్లు ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ బయట పెట్టాలి. ఎందుకంటే ఇంకో చూడు ఇది ఇంకో ఈ రకంగా చేశారు అని. అంటే నెయ్యి పేరు చెప్పి జంతు కొవ్వును కొన్నారా ఉంటే దానిపైన విచారణ జరిపించాలి. నీకు గీ అని పేరు పెట్టి కొనుగోలు చేసి ఎనిమల్ ఫ్యాట్ కొన్నారా, కొంటే ఎవరి దగ్గరికి వెళ్ళి కొన్నారు, సప్లై చేసిన వాళ్ళు ఎవరు, దీన్ని సప్లై చేయనేంటి, మరి ఇంత జరుగుతున్నా కూడా ఎవరు ఎందుకు పట్టించుకోలేదు, ఇంతవరకు ఎవరు మాట్లాడలేదు, విజిలెన్స్ వాళ్ళు నివేదికలు ఇవ్వలేదా, ఇవన్నీ కూడా మనం అడగాలి. అంతే తప్ప జరిగిందా లేదా నేను ఇక్కడ కూర్చొని నేనెట్లా జడ్జిమెంట్ ఇవ్వగలను. నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను కాను, నా దగ్గర ఏం డాక్యుమెంట్లు లేవు కదా. నేను చెప్పగలిగేది ఇది నిజమైతే చాలా ప్రమాదకరమైంది, చాలా అన్యాయమైంది, దుర్మార్గమైంది, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అందువల్ల మీరు రాజకీయపరమైన విమర్శ చేసి వదిలేస్తే కలవది. సో ఒకరికొకరు రాజకీయాలు విమర్శించుకున్న సమస్య కదా, విశ్వాసాలకు సంబంధించింది కదా. అందువల్ల ఖచ్చితంగా ఏ అధికారులపైన చర్య తీసుకుంటున్నారో, ఉన్న ఎవిడెన్స్ ఏంటి, మరి విచారణకు ఆదేశించారా, ఆదేశిస్తే ఆ విచారణ కమిటీ నివేదిక ఏం చెప్పింది, పారదర్శకంగా ఈ విచారణ జరగాలి, ఇంపార్షియల్గా జరగాలి. ప్రజల ముందు ఉన్న వాస్తవాలు పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది.